మనల్ని ఎన్నో ఏళ్లుగా తొక్కిపెట్టారు. మనం వీళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డట్టు వీళ్ళు తెల్లోళ్ళ దగ్గర చేతులు కట్టుకుంటున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ సంస్థానం దాచుంచిన రహస్యాన్ని మనతో పాటే ఉన్నవాడెవడో ఈ తెల్లదొరలకి చెప్పుంటాడు. వాడెవడో కనిపెట్టి ఎవరిని నమ్మాలో తెలియట్లేదు. నువ్వు చెప్పిన ఈ కబురుకి బంగారు ఉంగరం. భలే వాడివయ్యా నువ్వు. కూడానే ఉండి రహస్యాన్ని తెలుసుకున్నావు. What an exquisite view. Yes, indeed. I simply cannot look away. Yes, Your Excellency. This land is originally ours. But these tribes have occupied it. We are trying to retrieve it now. The governor is aware of your situation. He has told me of this place, but this is the first time I'm seeing it with my own eyes. It is, indeed, the perfect setting in which to construct the governor's new hunting estate. Yes, Your Excellency. మీతో నవ్వుతూ మాట్లాడడం చూశారంటే నా లంగోటి పీకేస్తారు. ముందు నువ్వు ఇక్కడి నుంచి పోతానులే. వీడే నన్ను పట్టించేసేలా ఉన్నాడు. The sooner you can dispose of these tribals, the better. Sure. Open the door. తరతరాలుగా ఎదురు చూస్తున్నాం. మన గోరహరయ్యని ఒక్కసారైనా చూడకపోతామా అని. వీలు కాలేదు. దాన్ని కూడా ఇప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు. మహారాజా లోపల ఈ విషయం క్రాంతికి తెలియడానికి ముందే మనం స్వామి విగ్రహాన్ని దక్కించుకోవాలి. ఈ ఊర్లో దొంగతనాలు చేస్తాడే మిల్లర్ అగ్నీశ్వర. అంతర్పురంలో దాసిగా పనిచేస్తుండే. దాని పేరు కూడా మంచి పేరు, కుయిలి. దాని అన్న అగ్నేశ్వర ఇద్దరు కలిసే తిరుగుతూ ఉంటారు. దాని అన్నను వచ్చి నన్ను కలవమని చెప్పు. ఈ తెల్లదొర మన గుడిలోకి చొరబడి మన సంపద దోచుకుపోయారు. అగ్ని ఎక్కడున్నాడో చెప్పు. దాన్ని తెచ్చే సామర్థ్యం వాడికే ఉంది. తెస్తే మీ వాళ్ళందరినీ గుడిలోకి అనుమతిస్తాను. అయితే ఆ విషయం ఇప్పుడే వాళ్ళకి తెలియనివ్వద్దు. గుడి సంపద మన పరువు. అగ్నిని పట్టుకోవాలన్న ఉద్దేశంతో చెప్పట్లా. మన పరువుని నిలబెట్టాలంటే మనకు అగ్ని కావాలి.